ఓ ఊర్లో పుష్ప అనే స్వార్థమైన ఆవిడ మిఠాయి దుకాణాన్ని పెట్టుకొని ఉండేది. పుష్ప స్వభావం చాలా క్రూరంగా ఇంకా చాలా ఆశపోతుగా ఉండేది. పుష్ప అంగడిలో రబ్డీ చేసే ఒక వ్యక్తి ఒకరోజు చాలా ఆలస్యంగా దుకాణానికని వస్తాడు. మోహన్, ఇంత ఆలస్యంగా వచ్చావేంటి నువ్వు? నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించు పుష్పమ్మ. నా పెళ్ళాంకి కొద్ది రోజుల నుంచి ఒంట్లో బాలేదు. ఈ కాలం మగాళ్లంతా భార్య చుట్టూ తిరుగుతూ తప్పించిపోతూ ఉంటారు. అయ్యో, నేనీరోజు నీకు జీతం ఇవ్వను. అలా చెప్పకు పుష్పమ్మ. ఈ రోజు నుంచి నా జీతం పెంచే విషయం మీతో మాట్లాడాలనుకున్నాను. ఏం చెప్పావు నువ్వు? నీ మొహానికి కాస్తైన సిగ్గు మానం ఉంది అసలు? దాన్ని కూడా బజార్కి వదిలేసావా నువ్వు? ఓ విషయం గుర్తుపెట్టుకో మోహన్, నేనెప్పటికీ నీ జీతంలో ₹1 కూడా పెంచను. అమ్మా పుష్పమ్మ, నీ అంగడిలో దొరికే గంజి ఊరూరినా ప్రసిద్ధమైంది. ఆ గంజిని తయారు చేసేది నేనే కదమ్మా. దీన్ని మరవకమ్మా. వేరే అన్ని అంగడి వాళ్ళు నా వెనకాలే తిరుగుతారమ్మా. మీరు నా జీతం పెంచకపోతే అనివార్యమైన కారణాల వల్ల నేనిక్కడ పని వదలాల్సొస్తుంది. అరే, ఇష్టం లేకపోతే ఇప్పుడే పని వదిలేసి వెళ్ళిపో. నువ్వేమనుకుంటున్నావు? కేవలం నీ వల్లే రాబ్డీ అంత ఫేమస్ అయిపోయిందనుకున్నావా? సరేలే తల్లి, ఇప్పటినుంచి నేను కూడా మీ అంగడిలో పనిచేయదలుచుకోలేదు. నా బాకీ తీర్చేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అరే, ఏంటి లెక్కలు అడుగుతున్నావు? ఏం డబ్బులు? నీకో రూపాయి కూడా ఇవ్వను, అర్థమైందా? నువ్వేమైనా చేసుకో. మోహన్ చాలా దుఃఖంగా వెళ్ళిపోతాడు. మోహన్ ఇలాగే నిరాశతో వెళ్తున్నప్పుడు వేరే పని కోసమని సురేష్ దుకాణానికని వెళ్తాడు. నాకు తెలుసు మోహన్ గారు, ఆ పుష్ప ఒక అతి ఆశ ఉన్న ఆడదని. తను నీకు డబ్బులివ్వదు. ఎప్పుడైతే నువ్వు తనతో జీతం పెంచడానికి అడిగావో, తనకి నిన్ను తీసిపడేసే ఒక కారణం దొరికింది. నిన్ను అవమానించడానికి కూడా. నేను అక్కడ 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానయ్యా. ఈ 5 ఏళ్లలో నా వైపు వేళ్లెత్తి చూపించేలా నేనేమీ చెయ్యలేదు. నేను గంజిని బాగా తయారు చేస్తానయ్యా. నాకు తెలుసు మోహన్, నువ్వు తయారించే గంజి చాలా ప్రసిద్ధమైనది. దీని కారణంగా ఈ రోజు నుంచి నువ్వు మా అంగడిలో పనిచేస్తావు. అలాగే పుష్ప నీకింత జీతమిచ్చేదో దానికంటే 2 రెట్లు ఎక్కువ ఇస్తా. సురేష్ మాటలను విని మోహన్ చాలా ఆనందంగా ఇలా అంటాడు. నువ్వు చూస్తుండయ్యా, పుష్పమ్మ అంగడి గంజి బాజారులో ఇంకా చాలా దినాలు నడవదు. ఎందుకంటే ఆ గంజి చేస్తూ ఉండింది నేను. కొద్ది రోజుల తర్వాత జమీందార్ భార్య ఇక పుష్ప స్నేహితురాలైన ఆర్తి దుకాణానికని వస్తుంది. తను పుష్ప అంగడికి రబ్డీకని వస్తుంది. కానీ తను రబ్డీని నోట్లో పెట్టుకోగానే చాలానే కోప్పడుతుంది. ఆర్తి చాలా గట్టిగా అరుస్తుంది. పుష్ప, పుష్ప, ఎక్కడున్నావు నువ్వు? ఏవైంది ఆర్తి? ఈరోజు నీకు రబ్డీ నచ్చలేదా? అయ్యో, ఇది రబ్డీనా లేకపోతే సమోసా చట్నీనా? ఇదేంటిది? దీంట్లో కాస్త కూడా తీపే లేదు. ముందు ఇక్కడ రబ్డీ చాలానే బాగుండేది, కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆలోచించకో ఆర్తి. ఈ రోజేమో ఏదో ధ్యాసలో మా పనివాడు బాగా చెయ్యలేదనుకుంటా, అందుకనే ఇలా అయింది. రేపట్నుంచి మా పనివాడితో నీకు రబ్డీని నచ్చేలాగా చేయిస్తాను. పుష్ప చెప్పింది విని ఆర్తి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. పుష్ప పనివాడైన దినేష్ ఇలా చెప్తాడు. అమ్మా, ఈ గంజి మోహన్ గారే బాగా చేసేవారు. మీరు తనని తిట్టి పంపించేశారుగా. నువ్వు నీ నోర్ని కాస్త మూస్తావా? రమేష్ కూడా ఇలాగే ఆలోచించేవాడు. కొద్ది రోజులు వేచి చూడు, జనాలు దుకాణానికి పరుగులు తీస్తూ వస్తారు. అరే, మీరంతా నిన్న మొన్న వచ్చిన బచ్చాగాళ్ళు. నేను ఈ మిఠాయి దుకాణాన్ని తెరిచి 20 సంవత్సరాలే అవుతుంది. నేను ఇల్లు ఇక కార్ని కేవలం రబ్డీ వ్యాపారంలోనే తీసుకున్నాను. కొద్ది రోజుల తర్వాత పుష్ప అంగడి ముందు చాలా మంది జనాలు పరుగులు తీస్తూ వస్తారు. గ్రామంలో ఉన్న జనాలందరూ సురేష్ దుకాణంలో కానీ లేదా మిగతా దుకాణంలో కానీ రబ్డీ కొనేవాళ్లే కాదు. పుష్ప దుకాణం తప్ప మిగతా దుకాణం వాళ్ళందరూ ఏ పని లేక ఊరికే కూర్చో ఉండేవాళ్లు. దీన్ని చూసి మోహన్ సురేష్తో ఇలా చెప్తాడు. సేటుగారు, నేనెంత బాగా గంజి చేసినా మా అంగడి గంజి ఎవ్వరూ తీసుకోవడమే లేదు. రోజు చేసిన గంజి పారవేయడంతో మీ దీపావళి గడిచిపోతుంది. మోహన్ గారు, నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. నాకనిపించినట్టు కొన్ని దినాలపైకి నేను నా అంగడి మూసేయాలి. నాకేం అర్థం కాలేదు సేటు గారు, మీరేం చెప్పదలుచుకుంటున్నారు? మోహన్ గారు, పుష్పం అంగడిలో పనిచేసింది మీరు 5 ఏళ్లంతే. కానీ నేను 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఎప్పుడైతే తన అంగడిలో గంజి ఖరీదించే వాళ్లు తక్కువ అవుతారో కొన్ని రోజుల తర్వాత తన అంగడి ముందు జనసాగరమే ఉంటుంది.
ఆ పుష్పమ్మ దీన్ని ఎలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇలా ఎప్పుడవుతుందో తన అంగడి గంజి వదిలి వేరే ఏ అంగడి గంజి కూడా ఎవ్వరికీ నచ్చదు. ఇప్పుడేమైతుందయ్యా? ఇప్పుడా భగవంతుడే మమ్మల్ని రక్షించాలి. కొద్ది రోజుల తర్వాత సురేష్ దుకాణానికి ఒక పిచ్చివాడు వస్తాడు. తను వీళ్ళని ఆహారాన్ని అడుగుతాడు. ఆ పిచ్చివాడు తన 2 చేతులతో 2 మట్టి కుండలను పట్టుకొని ఉంటాడు. సేటు గారు, ఈ మనిషి మానసిక స్థిరత లేనివాడిలా ఉన్నాడు. వాడికి ఆకలిగా ఉందేమో. వీడి అవస్థ చూస్తే కొద్దిగా అయిన డబ్బు వీడి దగ్గర లేదని అనిపిస్తోంది. అలాగే ఎన్నో నాళ్ల నుంచి వీడు ఆకలిగా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. వీడికి ఏదైనా తినడానికి. మోహన్ ఆ రబ్డీని ఆ పిచ్చివాడు ముందు తీసి పెడతాడు. కాని ఆ పిచ్చివాడు మోహన్ దుకాణంలో ఉన్న అన్ని రబ్డీని తినేస్తాడు. పిచ్చివాడి చేతిలో ఉన్న ఆ 2 మట్టి కుండలను మోహన్కిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన వెంటనే మోహన్ దాన్ని తీసి చూస్తాడు. తను తీసి చూసినప్పుడు ఆ కుండలో ఇనుముతో చేయబడిన రబ్డీ ఉంటుంది. ఈ కుండలో ఏముంది? ఈ కుండలో కొన్ని వస్తువులున్నట్టుగా కనిపిస్తుంది. ఇది నాకు గంజిలానే కనబడుతుంది. మా అంగడిలో ఉన్న గంజి మొత్తం తాగేసి వెళ్ళిపోయాడు పాపం. కానీ మాకు ఈ ఇనుపు గంజిని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు తర్వాత అదే పిచ్చివాడు పుష్ప దుకాణానికి వెళ్లి కూర్చుంటాడు. దినేష్ ఆ పిచ్చివాడికి తెలియకుండా కాస్త రబ్డీని ఆ పిచ్చివాడికి ఇస్తాడు. రబ్డీ తిని అక్కడ్నుంచి ఆ పిచ్చివాడు బయలుదేరిపోతుండగా అంతలోనే, అరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రబ్డీ తిన్నావు కదా, డబ్బులనిచ్చి వెళ్ళు. పోనీ పాపం వదిలేయండమ్మా, పిచ్చివాడిలా ఉన్నాడు. అరే, పిచ్చివాడైతే నాకేంటి? నేనిక్కడ పిచ్చివాళ్ళకి ఫ్రీగా ఇవ్వడానికి ఈ దుకాణాన్ని తెరచలేదు. ఏంటి, వీడి చేతిలో ఏముంది? పుష్ప ఆ పిచ్చివాడి చేతుల్నుంచి ఆ కుండని తీసుకుంటుంది. పుష్ప ఆ కుండలను తెరిచి చూసినప్పుడు తను చూసి చాలా ఆశ్చర్యపడిపోతుంది. ఆ కుండలో రబ్డీ మాత్రం కాకుండా వజ్రాలను చూస్తుంది. కాని కొద్దిసేపట్లోనే ఆ వజ్రాలు ఇనుము ఇక రాళ్లగా మారిపోతాయి. ఇక మరోవైపు చూస్తే మోహన్ చేతిలో ఉన్న ఇనుము రబ్డీ వజ్రాలుగా మారిపోతాయి. సేటు గారు, ఈ గంజి వజ్రాలుగా మారిపోయినాయి. ఆ వచ్చిన పిచ్చి మనిషి ఎవరో ఒక మాయా వ్యక్తి అనుకుంటా. మోహన్ ఇక సురేష్ ఊర్లోనే చాలా శ్రీమంతులుగా మారిపోతారు. వాళ్ళిద్దరూ శ్రీమంతులుగా అయింది చూసి పుష్ప పనివాడు దినేష్ ఇలా చెప్తాడు. ఆ పిచ్చోడు మీ అంగడి గంజిని ఉచితంగా తాగేశాడు. ఇది చాలదని ఆ వజ్రం గంజి మోహన్కి ఇచ్చేశాడు. నాకనిపిస్తుంది ఆ వజ్రాల గంజిపై మీ అధికారం ఉందని. దీన్నంతా విని పుష్ప చాలా కోపంగా రగిలిపోతుంటుంది. పుష్ప రౌడీల్ని వెంట తీసుకెళ్లి సురేష్ ఇక మోహన్ దుకాణానికి వెళ్లి వాళ్ళిద్దరినీ కొట్టిచ్చేస్తుంది. కాస్త సమయం గడిచిన తర్వాత ఊర్లో ఉన్న గ్రామస్తులందరూ అక్కడికి చేరుకుంటారు. పోలీసులు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా పుష్ప వైపే మాట్లాడతారు. ఆ పిచ్చివాడిచ్చిన వజ్రాల రాబ్డీ నాది, అది నాకే దక్కాలి. తను మర్చిపోయి ఆ రాళ్ల రాబ్డీ నాకు ఇచ్చాడు. ఇది పెద్ద అబద్ధం. నువ్వు కాస్త నోరు మూస్తావా? నాకు నా వజ్రాల రాబ్డీ తిరిగిచ్చేసేయ్. ఇలా పుష్ప చాలా పెద్ద గొడవే చేసేస్తుంది. అప్పుడక్కడికి ఆ పిచ్చివాడు వస్తాడు. నీ దురాశ తగ్గుంటుందని నేను అనుకున్నాను, కానీ సమయంతో పాటు నీ దురాశ చాలా బాగా పెరిగిపోయింది. పుష్పకి ఆ వాయిస్ విని ఎవరిదని అర్థమైపోతుంది. ఆ వాయిస్ పుష్ప భర్తదే. తను ఎన్నో సంవత్సరాల క్రితం తప్పిపోయి ఉంటాడు. ప్రజలారా, 20 ఏళ్ల క్రితం మోహన్ వాళ్ళ తండ్రికి బొగ్గు గనులలో వజ్రాలు దొరికాయి. ఆ అమాయకుడు నన్ను తన సోదరుడిలా భావించి ఒక్క రాత్రి సమయానికి ఆ వజ్రాలు నాకే ఇచ్చాడు. నా పెళ్ళాం పుష్ప ఒక దురాసున్న మనిషి. 20 ఏళ్ల క్రితం మోహన్ వాళ్ళ తండ్రి మరియు నా ప్రాణం ఒక దుర్ఘటనలో వెళ్లిపోయింది. అప్పటినుంచి ఈ వజ్రాలను మోహన్కి ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ పుష్ప కారణంగా అది నా చేత అవ్వలేదు. నాకు తెలిసుండింది ఈ పుష్ప దురాసే నన్ను ఒక్క రోజు లాక్కుంటూ ఇక్కడికొస్తుందని. ఇలా చెప్పి ఆ పిచ్చివాడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. పోలీస్ పుష్పని అరెస్ట్ చేస్తారు. పోలీస్ అడిగినప్పుడు పుష్ప తను తప్పుని ఒప్పుకుంటుంది. అంతేకాకుండా కోర్టులో పుష్పకి జీవవాది శిక్ష పడుతుంది. సోన్పూర్ గ్రామంలో అనిక అనే ఒక మహిళ తన భర్తతో పాటు రస్మలాయి దుకాణాన్ని నడుపుతూ ఉంటుంది. అనిత దుకాణంలోని రస్మలాయి దూర దూరాల వరకు ప్రసిద్ధి. కాని అనిత, ఆమె భర్త విర్లేష్
ఇద్దరూ కూడా నంబర్ 1 క్రూర స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరి వ్యవహారం కస్టమర్ల పట్ల ఏమాత్రం బావుండేది కాదు. అలా ఒకరోజు సోన్పూర్ గ్రామంలోని అభిమన్యు అనే ఒక వ్యక్తి అనిత దుకాణానికి రస్మలై తినడానికి వెళ్తాడు. ఏంటి విషయం అభిమన్యు? ఇవాళ చాలా రోజుల తర్వాత నువ్వు నా దుకాణానికొచ్చావు. ఇవాళ మీ దుకాణంలో తయారు చేసిన రస్మలై నా కూతురికి తినాలని చాలా ఆశగా ఉందట. అందుకని నేనొచ్చాను. కానీ నాకు ఊర్లోని ఒక వ్యక్తి చెప్పాడు, నువ్వు ఈ మధ్య వేరే దుకాణంలో రస్మలై కొంటున్నావట కదా. మీరు ఏ దుకాణం గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ దుకాణం మోహన్ బాబాయ్ది. ఆయన తన దుకాణం దగ్గర నన్ను బలవంతంగా ఆపేస్తున్నారు. నేను వేరే దారి లేక ఆయన దుకాణం దగ్గర ఆగాల్సొస్తుంది. నువ్వేమనుకుంటున్నావు అభిమన్యు? నేనేమైనా పిచ్చిదాన్నా? తిన్నగా చెప్పేయచ్చు కదా. కిందటిసారి నువ్వు 50 రూపాయలు అప్పు పెట్టి నా దుకాణం నుంచి వెళ్లావు. ఆ తర్వాత నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించనేలేదు. ఇప్పుడు కూడా నువ్వు నా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించావు. నువ్వు 50 రూపాయలు ఇవ్వకుండా తప్పించుకోవడానికి. అనిత మాట విని చుట్టుపక్కల వాళ్లందరూ అభిమన్యుని చూడ్డం మొదలు పెడతారు. చూడండమ్మా, నేను మిమ్మల్ని మీ భర్తని చాలా బాగా గౌరవిస్తాను. కాని దాని అర్థం ఇది కాదు. మీరు అందరి ముందు నన్ను అవమానించొచ్చని. నేను ఒక పేద వ్యక్తిని అయ్యుండొచ్చు, కాని మీ 50 రూపాయలు ఇవ్వలేనంత పేదవాన్నైతే కాదు. అనిత భర్త విమలేష్ కోపంతో ఇలా అంటాడు, ఎన్నిసార్లు చెప్పాను నీకు, పేదవాళ్ళని మన దుకాణం దగ్గరికి రానివ్వద్దు అని. డబ్బులు ఇవ్వడానికి బదులు మనల్ని బెదిరిస్తారు వీళ్ళు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు బాబాయ్. నేను మిమ్మల్ని ఏమాత్రం బెదిరించట్లేదు. అలాగే నేను మీకు డబ్బులివ్వనని కూడా చెప్పట్లేదు. నేను కేవలం ఒకటే అన్నాను, నన్నిలా నలుగురు ముందు అవమానించడం ఏమాత్రం బాగా లేదు అని. ముందు నువ్వు నీ మర్యాదను కాపాడుకో. ఊరంతా తెలుసు నువ్వొక పేదవాడివే అని. నెలకి 15 రోజులే నీకు పని దొరుకుతుంది. అప్పుడే నీ ఇంట్లో భోజనం ఉంటుంది. ఇక తిన్నగా 50 రూపాయలు ఇచ్చి ఇక్కడి నుంచి బయలుదేరు. అభిమన్యు తన జేబు తడుముకుంటాడు. కాని కాసేపట్లో అభిమన్యు నుదుటన చెమటలు పడతాయి. చూశారు కదా అందరూ, ఇతని దగ్గర 1 రూపాయి కూడా లేదు. అలాంటిదితను గౌరవ మర్యాదల గురించి మాట్లాడుతున్నాడు. ఊర్లో వాళ్లందరూ మా ఇద్దర్నీ మా స్వభావం బాలేదు అని అంటూ ఉంటారు. నా మాటని దయచేసి నమ్మండి. నాకు చాలా బాగా గుర్తుంది. నేను నా జోబిలో 100 రూపాయలు పెట్టుకున్నాను. నేననుకున్నాను 50 రూపాయలకి 2 రసమలాలు కొని మిగతా 50 రూపాయలతో క్రిందటి అప్పుని మీకు కట్టేద్దామని. ఒకవేళ అదే నిజమైతే మరి డబ్బులెక్కడున్నాయి? నిజమేంటంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ దగ్గర అసలు డబ్బులే లేవు. నేనేమనుకున్నాను అంటే, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, కాని ఇతను మనకి ఇవ్వాలనుకోవటం లేదు. లేకపోతే ఇతను మళ్ళీ మనిద్దరినీ మోసం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడని. అలా అనకండి, అటువంటిదేమీ లేదు బాబాయ్. మీకు నా గురించి తెలుసు కదా, నేను ఇదే ఊరికి చెందినవాణ్ణి. నీ గురించి తెలుసు కాబట్టే నేనిలా అంటున్నాను. నాకు చాలా బాగా తెలుసు, నీలాంటి పేదవాళ్ళు ఎదుటి వాళ్ళ దుకాణానికి వెళ్ళి వాళ్ళని మోసం చేసి పారిపోతూ ఉంటారు. కానీ నా దగ్గర నీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఇప్పుడే నేను నీ జోబులని వెతికి చూస్తాను. ఆ మాట చెప్పి విమలేష్ అభిమన్యు జేబులో చెయ్యి పెడతాడు. కాని కొన్ని సెకండ్లలోనే విమలేష్ చేతికి అభిమన్యు జేబులో నుంచి 100 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు మీరందరూ చూశారు కదా, ఊరి వాళ్ళందరూ మమ్మల్ని ఆడిపోసుకుంటూ ఉంటారు. ఇతను చేసిన పని చూడండి. 100 రూపాయలు అతని జోబిలో ఉంది. ఎలా యాక్టింగ్ చేశాడు అంటే అసలు 1 రూపాయి కూడా లేదు అని. కానీ నా మాటలు దయచేసి నమ్మండి. నేను నా జోబిలో చేయి పెట్టినప్పుడు అందులో డబ్బులు లేవు. చాలు చాలు, చాలా అయిపోయింది. ఇక మీదట నా దుకాణానికి ఎప్పుడు రావద్దు. ఆ మాట చెప్పి విమలేష్ ఇంకా అనిత అభిమన్యుని ఎంతో అవమానించి వాళ్ల దుకాణంలో నుంచి బయటికి పంపించేస్తారు. అభిమన్యు కళ్లల్లో కన్నీళ్లు నింపుకుని ఇంటికి వెళ్తాడు. తన కూతురు కజిరి అభిమన్యు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాన్నా, నేను మీకోసం ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. కాని మీరు ఒట్టి చేతులతో వచ్చారు. నా రస్మలై ఏమైంది? కజిరి మాటలు విని అభిమన్యు కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఇవాళ నీ కోసం రసమలై తీసుకురాలేకపోయాను తల్లి. కజిరి ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అభిమన్యు కళ్లల్లో నీళ్లు నింపుకుని తన కూతుర్ని చూస్తూ ఉంటాడు. అంతలో తన భార్య రాధిక వస్తుంది. కజిరి మీకోసం చాలాసేపట్నుంచి ఎదురుచూస్తూ ఉంది. మీరు తన మనసుని విరిచేశారు. తన భార్య మాట విని అభిమన్యుకి చాలా బాధ కలుగుతుంది. ఏమైందండి? మీరెందుకు ఏడుస్తున్నారు?
అంతా బానే ఉంది కదా? ఒకవేళ ఎవరితోనైనా ఏవైనా గొడవ జరిగిందా ఏంటి? అభిమన్యు కళ్లల్లో నీళ్లు నింపుకొని జరిగిందంతా కూడా రాధికకు చెప్తాడు. ఇందులో మీ తప్పేమీ లేదండి. ఆ భార్యాభర్తలిద్దరి స్వభావం ఎవరికి తెలీదు. అయినా నేనైతే మీకు వద్దని చెప్పాను కదా. అసలు వాళ్ల దుకాణంలో రసమలై కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు కూడా వాళ్ళ దుకాణంలో రసమలై కొనాలని ఏమాత్రం ఆశ లేదు. కానీ మన పాపకి వాళ్ళ దుకాణంలో రసమలైలంటే చాలా ఇష్టం. అందుకే నేను వాళ్ళ దుకాణానికి వెళ్ళాను. కానీ ఇవాళ వాళ్ళిద్దరూ నన్ను బాగా అవమానించారు. సరే వదిలేయండి, దాని గురించిక మర్చిపోండి. మనం పేదవాళ్లం, వాళ్లతో మనం సరితూగలేమో. ఈ విషయాన్ని మీరు మనసులో నుంచి తీసేయండి. మీరొచ్చి కూర్చోండి, నేను మీకోసం భోజనం వడ్డిస్తాను. అభిమన్యు ఆ రోజు భోజనం చెయ్యలేదు. మరుసటి రోజు ఎప్పుడైతే అభిమన్యు పనికి వెళ్తాడో అక్కడ సేటు ఎవరి దగ్గరైతే అభిమన్యు పనిచేస్తూ ఉంటాడో అతను ఎగతాళి చేస్తూ అభిమన్యుతో, అభిమన్యు, నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నేనైతే నిన్ను చాలా మంచివాడివని అనుకున్నాను. కాని నువ్వు దొంగవయ్యావు కదా. మీరసలు ఏం మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? అరే, నిన్నటి సంఘటన ఎవరికి తెలియదు. నువ్వు ఏ విధంగా అనితని, విమ్లేష్ బాబాయిని మోసం చేయడానికి ప్రయత్నించావో. నీ జోబులో 100 రూపాయలున్నాయి, కానీ నువ్వు కావాలనే 100 రూపాయలు లేవన్నా. నేను నిన్ను ఎలా నమ్మగలను? రేపు నువ్వు నా దుకాణంలో కూడా దొంగతనం చేస్తావేమో. ఇక నేను నిన్ను పనిలో పెట్టుకోలేను. బల్లి అభిమన్యుని పనిలో నుంచి తీసేస్తాడు. నిజానికి అనిత ఇంకా విమ్లేష్ అభిమన్యుని ఎంత అవమానిస్తారు అంటే అభిమన్యు ఎక్కడికి వెళ్లినా సరే అందరూ తనని ఎగతాళి చేస్తూ ఉంటారు. కాని అభిమన్యు కూతురు కజరి చాలా చిన్నపిల్ల. తను అభిమన్యుని అనితా దుకాణంలో నుంచి రస్మలై కావాలని మొండికేస్తుంది. అభిమన్యు సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కజరి ఏడుస్తూ మేడ మీదకి వెళ్లి ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటుంది. అప్పుడే వాళ్లమ్మ రాధిక కజరి దగ్గరికి వెళ్తుంది. ఏం చేస్తున్నావు తల్లి? ఇవాళ నాకు రస్మలై తినాలని చాలా అనిపించింది. నాకు తెలుసు నాన్నని ఊరి వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారని. నన్ను క్షమించమ్మా. ఇక నేను ఎప్పుడూ కూడా నాన్నని రస్మలై తెమ్మని అడగను. అప్పుడే ఉన్నట్టుండి కజరికి ఆకాశంలో తోకచుక్క కనిపిస్తుంది. ఇలా జరిగితే ఎలా ఉంటుంది? ఆ తోకచుక్క కారణంగా మన ఇంట్లో బోలెడన్ని రస్మలాయిలుంటే ఎలా ఉంటుంది? కజరి ఆ మాట అంటుందో లేదో అంతలో ఆకాశంలో రంగురంగుల కిరణాలు కనిపిస్తాయి. అలా చూస్తూ ఉండగానే ఎన్నో తోకచుక్కలు కనిపిస్తాయి. అది చూసి రాధిక ఎంతో కంగారు పడుతుంది. కాని కాసేపట్లో ఆ తోకచుక్కలన్నీ ఆకాశం నుంచి తిన్నగా రాధిక ఇంటి మేడ మీదకు వచ్చి రస్మలాయిలాగా మారిపడతాయి. అది చూసి కజరి చాలా సంతోషిస్తుంది. కాని రాధిక చాలా భయపడుతుంది. కజరి ఆ తోకచుక్కల రస్మలాయ్ తినడం మొదలు పెడుతుంది. వాటిని తినొద్దు తల్లి, అవసలు ఏంటో కూడా తెలీదు. రాధిక ఆ మాట అంటుందో లేదో అప్పుడే ఒక తోకచుక్క మళ్లీ నేల మీద పడుతుంది. ఇక ఆ తార ఒక అందమైన పురుషుడి రూపంలోకి మారుతుంది. అభిమన్యు దొంగచాటుగా అదంతా చూస్తూ ఉంటాడు. తను వెంటనే పైకి వెళ్తాడు. ఆ అందమైన పురుషుడు అభిమన్యు వైపు చూసి, కంగారు పడుకు అభిమన్యు, నేను ఒక మాయాతారని మీ అందరికీ సహాయం చేయడానికొచ్చాను. కాని మేము ఎలా నమ్మగలం నువ్వొక మాయాతారవని? నిన్న నీకు అందరి ముందు అవమానం జరిగినప్పుడు నేనదంతా చూస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరూ నిన్ను కావాలనే నిన్ను అవమానించారు. మా మాయాతారల లోకంలో ఉండేవాళ్లు రసమలాయిలంటే చాలా ఇష్టపడతారు. నీకు జరిగిన అవమానం మా అవమానంతో సమానం. ఇక మీదట పృథ్వీ మీద మాయాతారలో తయారు చేసిన రసమలై అమ్ముడుపోతుంది. దాన్ని నువ్వమ్ముతావు. ఇది నా ఆదేశం. ఆ మాటను చెప్పి ఆ వ్యక్తి అక్కడ్నుంచి మాయమైపోతాడు. ఎన్నో వేల తారలు అభిమన్యు ఇంటి మీద పడుతూ ఉంటాయి. చూస్తూ ఉండగానే అభిమన్యు ఇల్లు రస్మలాయిలతో నిండిపోతుంది. మరుసటి రోజు అభిమన్యు తన ఇంటి ముందు ఆ రస్మలాయిలను పెట్టి అమ్మటం మొదలు పెడతాడు. అభిమన్యు ఇంటి దగ్గర కొంతమంది కస్టమర్లు తన దగ్గరకొచ్చి ఇలా అంటారు, ఇదేంటే? ఇది రస్మలై అవునా? ఏదో ఒకటివు. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఒక రస్మలాయి తింటాడో అప్పుడు ఆ రస్మలాయిని తినగానే అతను ఆనందాన్ని పొందుతాడు.
నేను ప్రపంచంలో ఎన్నో దుకాణాల్లో రస్మలైని టేస్ట్ చేశాను, కానీ ఇటువంటి రస్మలైని నా జీవితంలో నేను ఎప్పుడు తినలేదనుకో. కొన్ని రోజుల్లోనే అభిమన్యు ఇంటికి ఊర్లో ఉన్న జనమంతా కూడా రస్మలాయ్ కొనడానికి లైన్లు కడతారు. అభిమన్యు కొన్ని నెలలలోనే బజారులో చాలా పెద్ద దుకాణాన్ని కొని రస్మలాయ్లను అమ్మటం మొదలు పెడతాడు. ఆ విషయం విమ్లేష్ ఇంకా అనితాకి ఏమాత్రం నచ్చదు. నాకసలు ఏమాత్రం అర్థం కావడం లేదు. అభిమన్యు దగ్గర అంత ధనం ఎక్కడి నుంచొచ్చిందో. ఇదే నాకు కూడా అస్సలు అర్థం కావడం లేదు. ఒకవేళ మనం తనని అవమానించి తప్పు చేయలేదు కదా? అరే, మనం ఊర్లో మొదటిసారి ఒక వ్యక్తిని అవమానించామా ఏంటి? ఇవాళ మనమిద్దరం కలిసి గమనిద్దాం. నాకు ఊళ్ళో కొందరు చెప్పారు, రాత్రివేళ అభిమన్యు మేడపైన రంగురంగుల కిరణాలు ఆకాశం నుంచి పడుతున్నాయి అని. నా ఉద్దేశం ప్రకారం రహస్యమంతా ఆ కిరణాల్లోనే ఉండుంటుంది. బహుశా మీరు చెప్పింది నిజమేనేమో. ఆ రోజు రాత్రి అనిత ఇంకా విమ్లేష్ దొంగచాటుగా అభిమన్యు ఇంటిని గమనిస్తూ ఉంటారు. వాళ్లు చూసేసరికి ఆకాశంలో నుంచి తోకచుక్కలు అభిమన్యు మేడ మీద పడతాయి. కాసేపట్లోనే అవన్నీ రస్మలాయలుగా మారిపోతాయి. ఈ విధంగా అయితే అభిమన్యుకి రసమలైలు కొనాల్సిన అవసరమే ఉండదు. మీరెందుకు కంగారు పడుతున్నారు? నేనిక్కడ ఒట్టి చేతులతో రాలేదు, నాతో పాటు ఒకటి తీసుకొచ్చాను. ఆ మాట చెప్పి అనిత ఇంకా విమ్లేష్ అభిమన్యు ఇంటి మీద పెట్రోల్ చల్లుతారు. కాని ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేస్తారో అప్పుడక్కడికి అభిమన్యు వస్తాడు. మీరిద్దరూ మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? అభిమన్యుని చూసి విమలేష్ ఎంతో కంగారు పడతాడు. కాని అనిత కంగారు పడకుండా ఇలా అంటుంది, నీకు కనిపించటం లేదా? మీ ఇంటి మీద పెట్రోల్ చల్లుతున్నాము. ఏంటి? కానీ మేము నీకేం అన్యాయం చేశాం? నీ కారణంగా మా రస్మలాయ్ అమ్ముడు పోవడం లేదు. ఇప్పుడు నాకు తిన్నగా చెప్పు, అసలిదంతా ఏంటి? అసలు మీ ఇంటి మేడ మీద తోకచుక్కలు ఎందుకు పడుతున్నాయి? అవి రస్మలాయ్లా ఎందుకు మారిపోతున్నాయి? లేదు, అది నీకు నేను చెప్పడం కుదరదు. అప్పుడే రాధిక ఇంకా కజ్రీ అక్కడికి వస్తారు. అభిమన్యు, వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నీకు తెలుసా, వీళ్ళిద్దరూ మన ఇంటికి నిప్పంటించాలనుకున్నారంట. మీకసలు సిగ్గనేదే లేదా ఇటువంటి నీచమైన పని చెయ్యడానికి? మీరిద్దరూ ఇప్పుడు అంత పెద్దవాళ్ళైపోయారా? నన్నే ప్రశ్నిస్తున్నారు? ఉన్నట్టుండి ఆకాశంలో రంగురంగుల కిరణాలు అనిత, విమలేష్, అభిమన్యు, రాధిక ఇంకా కజ్రీ మీద పడతాయి. చూస్తూ ఉండగానే వాళ్ళు మాయమైపోతారు. కొన్ని క్షణాల్లో వాళ్ళు స్వయంగా ఒక విచిత్రమైన ప్రపంచానికి చేరుకుంటారు. అక్కడ చాలా తారలు మెరుస్తూ ఉంటాయి. బోలెడన్ని తారలు తోకచుక్కల్లా పడిపోతూ ఉంటాయి. కాని ఎప్పుడైతే ఒక తోకచుక్క కిందకొస్తుందో అది రస్మలాయ్లా మారుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే ఉన్నట్టుండి ఆ పురుషుడు బంగారు కిరణాలతో అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆ పురుషుడిని చూసి అనిత ఇంకా విమ్లేష్ చాలా కంగారు పడతారు. ఎవరు నువ్వు? ఓ, మేము అసలు ఎక్కడున్నాం? నేను మాయాతారల రాజుని. మా ప్రపంచంలో భోజన రూపంలో రసమలాయలే తింటాం. ఇక మేము మా కస్టమర్లను ఎంతో గౌరవిస్తాం. ఎవరైతే కస్టమర్లను అవమానిస్తారో వాళ్ళని శిక్షిస్తాం. మీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా మీ ఊళ్ళో కస్టమర్లందర్నీ ఎంతో అవమానిస్తూ వస్తున్నారు. మీకు దీనికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఆ శిక్ష ఏంటంటే మీరు జీవితాంతం ఈ మాయాతారల కారాగారంలో బందీగా ఉంటారు. ఇక ఎప్పటికీ మీ ప్రపంచంలోకి మీరు తిరిగి వెళ్ళలేరు. అనిత ఇంకా విమలేష్ ఒక కారాగారంలో బందీలుగా ఉంటారు. ఇది నా ప్రపంచం. మీకు నచ్చినంత వరకు మీరిక్కడ ఉండవచ్చు. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీ కళ్ళను మూసుకొని మీ ఇంటిని గుర్తు చేసుకోండి. మీరు ఇంటికి చేరుకోగలరు. అభిమన్యు తన కుటుంబంతో పాటు చాలా రోజులు ఆ మాయా ప్రపంచంలో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అభిమన్యు భూమండలానికి వెళ్తాడు. అభిమన్యు ఇప్పటికీ కూడా ఆ తారలు ఇచ్చిన రస్మలాయ్లను అమ్ముతూ ఉంటాడు.